నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. నౌకాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించిన విగ్రహదాత కుటుంబ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు. విశాఖ జిల్లా గాజువాక రాజీ మార్గం గుండముక్కల మల్లేశ్వర వీధిలో కొండపై కొలువై ఉన్న శ్రీ నౌకాంబిక ఆలయంలో నౌకాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం డప్పుల వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అనకాపల్లి జిల్లా తుంపాల నుంచి ఉత్సవ విగ్రహదాత అయినటువంటి గుంతిన పరమటయ్య నాయుడు, వారి కుటుంబ సభ్యులు మరియు ఆలయ ధర్మకర్త సత్యబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపుత్రుడు గ్రామస్తులు అందరూ కలిసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తితో బాణసంచ డప్పులు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా నౌకాంబిక ఆలయానికి తీసుకువచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపుత్రుడు మాట్లాడుతూ ముందుగా ఉత్సవ విగ్రహదాత అయినటువంటి గుంతిన పరమటయ్య నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మహాభాగ్యం మీ దంపతులకు ఆ అమ్మవారు కల్పించినందుకు చాలా అదృష్టం. అలాగే ఆ నౌకాంబిక అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. అలాగే ఆలయ ధర్మకర్త అయినటువంటి కర్ణం సత్యబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆలయ ధర్మకర్త కర్ణం సత్యబాబు మాట్లాడుతూ ముందుగా మా ఆలయానికి శ్రీ నౌకాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఇచ్చిన తుంపాల ప్రాంతానికి చెందిన ఉత్సవ విగ్రహదాత గుంతిన పరమటయ్య నాయుడు దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కుటుంబంపై ఆ నౌకాంబిక ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. వీరిలాగే ప్రతి భక్తులు కూడా ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి కృపకు పాత్రులవుతారని అన్నారు. మన గ్రామ దేవత శ్రీ నౌకాంబిక అమ్మవారు చాలా నిదర్శనం. ఎందుకంటే అమ్మను దర్శించుకుని వారి అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి కర్ణం సత్యబాబు, ఉత్సవ విగ్రహదాత గుంతిన పరమటయ్య నాయుడు, వారి దంపతులు, టీడీపీ నాయకులు రెట్టి వాసు, కోరుకొండ మంగ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, వార్డు పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దండాలు మా దేగల్ల దుర్గమ్మ, నిన్ను దర్శించవచ్చినమో మమ్ము దరి చేర్చుకోవమ్మా. దండాలు మా దేగల్ల దుర్గమ్మ, నిన్ను దర్శించవచ్చినమో మమ్ము దరి చేర్చుకోవమ్మా. గుండె నిండా భక్తిని నిలిపి నీ కొండను చేరినమమ్మ, అండదండ మా తోడుండి మమ్మాదుకోవమ్మా. దండాలు మా దేగల్ల దుర్గమ్మ, నిన్ను దర్శించవచ్చినమో మమ్ము దరి చేర్చుకోవమ్మా. అండపిండ బ్రహ్మాండము నేలే అమ్మవారు నీవేనని నమ్మి, అమ్మవారు నీవేనని నమ్మి, అమ్మవారు నీవేనని నమ్మి, సకల దేవతలు మెచ్చిన సర్వేశ్వరి నీవని తలచి, దిక్కుదీవు నీవేనంటూ నీ దిక్కే వచ్చినమమ్మ, కన్న తల్లి గోలే దుర్గమ్మ. దండాలు మా దేగల్ల దుర్గమ్మ, నిన్ను దర్శించవచ్చినమో మమ్ము దరి చేర్చుకోవమ్మా. చాలా సంతోషం. మంచి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కల్పించిన మన సత్యబాబు గారికి, నాయుడు గారికి, బాంధుజీ కాలనీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ఏదైతే ఈ బాంధుజీ కాలనీ కొండ మీద నౌకాలమ్మ అమ్మవారు ప్రతిష్ఠ చేసి అక్కడ గుడి నిర్మాణం చేసి ఈ కాలనీ పెద్దలందరూ మన ఉత్తరాంధ్ర వెలువేల పైన నౌకాంబిక తల్లి ఈరోజు అనకాపల్లిలో ఏ విధంగా మనం పూజలు అందుకుంటాయో ఈ గ్రామంలో కూడా అదే విధంగా పూజలు అందిస్తూ
ఆ కార్యక్రమంలో నిత్యం కొండ మీద ఉన్న ప్రతి మహిళలు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆలయంకి ఈరోజు తుంపాల నుంచి గొంతున పరమటయ్య నాయుడు గారి దంపతులు ఉత్సవ విగ్రహాలు, దానికి సంబంధించిన పాదుకులు ఇవన్నీ సుమారుగా 1,00,000 రూపాయలు వెచ్చించి ఆ తల్లి తుంపాల నుంచి వచ్చి ఇక్కడ ఇవ్వాలని ఆ తల్లి ఆశీస్సులు, తల్లి ఆదేశాల మేరకే ఇలాంటి మంచి ఆలోచన మంచి వారికే వస్తుంటది. వారి కుటుంబానికి ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూసి ఇలాంటి పనులు, మంచి పనులు ఎన్నో చేసే అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే నూకాంబిక తల్లి ఏదైతే దేవాలయాలకి అదృష్టం ఉండాలి, పూర్వజన్మ సుకృతం. మనం దేవాలయాలు కట్టడానికి కానీ ఇలా విగ్రహం ఇవ్వడానికి కానీ ఇదంతా ఎంతో డబ్బు ఉంటే కానీ డబ్బుంటే అవుతుందని మాత్రం కాదు. వారి వ్యక్తిత్వం మంచిదై ఉండాలి, అది భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి వారికే ఇలాంటి మంచి బుద్ధులు వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటారు. వీరి దంపతులకి మనస్ఫూర్తిగా ఈ 65వ వార్డు నుంచి బానుజీ కాలనీ సభ్యులందరి నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నూకాంబిక అమ్మవారి ఆలయం 65వ వార్డులో బానోజీ కాలనీ కుంటముక్కల మల్లేశ్వర వీధిలో వెలిసిన నూకాంబిక అమ్మవారు గత 35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పండగలు, పూజలు, కార్యక్రమాలు జరుగుతూ 2 సంవత్సరాల నుంచి అమ్మవారు అనకాపల్లి రూపం ఇక్కడ శిల్ప తయారు చేయడం జరిగింది. ఆ తల్లి ఇక్కడే మనకి నిలిచింది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా అలా పెరుగుతూ వస్తున్నారు. అలాగే మనకి విరాళిచ్చే దాతలు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. కనుక మనకి ఈ ఊరి నుంచి అనకాపల్లి దగ్గర తుంపాలనే గ్రామంలో గొంతుని పరమటయ్య నాయుడు గారు ఆయన ఆశీస్సులతో మనకి ఉత్సవ విగ్రహాలు, అలాగే పల్లకి, పావులు, మనకి పావుకలు మనకి ఆయన డొనేషన్ గా మనకి అమ్మవారికి సహాయ సహకారాలు అందించారు. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు ఇక్కడ నుంచి ఆయన చేతుల మీద ప్రతి సంవత్సరం జరుగుతాయని, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇతను పూనుకుంటారు. అలాగే మనకి ఈ బానోజీ కాలనీ ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మనందరూ కూడా గౌరవంగా ఆయన్ని సన్మానించి ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారికి నా యొక్క కృతజ్ఞతలు ఏంటంటే నేను అనకాపల్లి దగ్గర మాది తుమ్మపాల పల్లెటూరు. అయితే నా కూతుర్ని ఊరిచ్చాను, నా కూతుర్ని ఇక్కడ ఇచ్చాను, ఈ ఊర్లో ఇచ్చాను గాజువాక. ఇచ్చిన తర్వాత మరి ఒక రోజు మా పాప వాళ్ళ మామగారు ఇలాగ అమ్మవారు పెట్టడం, గుడి కట్టడం, ఆయన తాలూకా నా ఉత్సాహం చాలా బాగా నచ్చింది నాకు. నేను కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం. నా పేరు పరమటయ్య నాయుడు, పరమటమ్మ తల్లి మాది ఉంది, విషన్పేట కసింకోట మండలం. మరి చాలా మేము నూకాలమ్మైన, దుర్గమ్మ ఈ తల్లిలన్నీ నేను కూడా చాలా ఉత్సాహంగా ఉంటాను. అయితే మొన్న పండక్కి డీసెన్సీ వచ్చిన రోజు తల్లిని చూసిన తర్వాత నాకు చాలా అనిపించింది. అవునమ్మా, నేను ఒక సమస్య చెప్పాను, సమస్య అయిపోతే నేను ఎంతో కంతిస్తాను. అయితే అతను అడిగింది మన 10,000 రూపాయలు, మా అల్లుడు 10,000 రూపాయలు సాయం చేయమన్నారు. సరే అనుకున్నాం. ఏ మైక సెట్ ఏదో అడిగారు వాళ్ళైతే. అలా కాదు అని చెప్పి నాకు ఉత్సవ విగ్రహం ఎంతైనా పర్లేదు అని నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళే మరుసటి రోజు ఆయన ఫోన్ చేసి చెప్పాను. నాకు ఒక సమస్య ఇక్కడ వచ్చి దండం పెట్టి వెళ్ళిన వెంటనే సమస్య అయిపోయింది. అయితే వెంటనే ఉత్సవ విగ్రహం వెంటనే బుక్ చేసాను. ఎంత అనేది కాదు, బేరం కూడా అన్నాను. అయితే నేను మధ్యతరగతి కుటుంబమే, మాదేం లక్షాధికారులు కాదు, లక్షలు లేవు మా దగ్గర. అయితే నేను ఎప్పుడైతే విగ్రహం బుక్ చేశానో వెంటనే ఆయన కూడా ఎవరో బుక్ చేసిన విగ్రహం అట నాకు కొత్త మాసకి గంధమాస అయిపోయి లోపే కావాలన్నాను. రేపు రేపు కాశీ వెళ్ళిపోతున్నాను యాత్రకి. అయితే వెంటనే ఆ విగ్రహం మనకి సపోర్ట్ చేశారు. 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందని తీసుకోమన్నాను. సపోర్ట్ అంటే ట్రావెలింగ్ ఛార్జ్ అది. సరే ఓకే, ఈ రోజు పెట్టేశాను.
అలాగే పాదుకులు అవి కూడా ఒకరు అన్నారు విగ్రహం ఇచ్చావు, విగ్రహం అందరూ తాకుతారు, అలా కాదు పాదుకులు కూడా ఇచ్చారంటే పాదుకులు కూడా దానికి కూడా ఒక అయిపోయాను. మరి ఈ రెండు కూడా ఊరేగించాలంటే ప్రతి సంవత్సరం ఒక పల్లకి ఉండాలి. పల్లకి కూడా ఎంత అవుతుంది అన్నారు. టేకర్ తో చేస్తున్నాం అండి, ఆల్రెడీ అది అవుతుంది. టేకర్ తో పల్లకి అండ్ పాదుకులు అండ్ అమ్మవారి విగ్రహం ఈ మూడు కూడా ఇవ్వడానికి బావగారికి ఫోన్ చేసి, బావగారు మీరు ఒకటే అడిగారు, నేను 3 ఇస్తున్నాను, ఓకే చేసుకోండి. నాకు ముగ్గురు కూతుర్లకి 3 ఇస్తున్నాను ఐటమ్స్, నేను పెడతాను పెట్టేయండి అని చెప్పి నేను అలాగే సహకరించి నేను ప్రస్తుతానికి పళ్ళు వ్యాపారం రోడ్డు సైడ్ ని పళ్ళు బండి మీద పళ్ళు వ్యాపారం నేను చిరు వ్యాపారస్తుంది. నేనేం కోటీసుని కాదు. నాకు ముగ్గురు అమ్మాయిలు కూడా నేను చిన్న వ్యక్తులకి ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పటి వరకు ఆరోగ్యం బాగోవాలని చెప్పి నేను ఇది చేశాను. నాకేం చెప్తున్నాను కదా, చిన్న వ్యాపారస్తుంది, చిన్న పళ్ళు బండి వేసుకొని జీవిస్తాను. నేనే పెద్ద కోటీసుని కాదు. కాకపోతే అమ్మవారు నాకు